బ్రేకింగ్ న్యూస్. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలోని పున్నేలు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మృతురాలి భర్త పనిచేస్తున్న వెంచర్లో ఈ ఘటన జరగడంతో బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పున్నేలుకు చెందిన అజారుద్దీన్ గ్రామ శివార్లోని ఓ వెంచర్ పనులు చూసుకుంటున్నారు. కుమార్తె పుట్టినరోజు కావడంతో వేడుకలు నిర్వహించేందుకు భార్య ఫర్హాద్తో పాటు కుమార్తెల్ని వెంచర్ వద్దకు తీసుకెళ్లాడు. అయితే పిల్లలు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అక్కడున్న స్విమ్మింగ్ పూల్లో పడిపోవడంతో వారిని కాపాడేందుకు తల్లి ఫర్హాన్ ప్రయత్నించింది. ఈ ఘటనలో తల్లి బిడ్డలిద్దరూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్విమ్మింగ్ పూల్లో తల్లి బిడ్డలు చనిపోవడంతో మృతురాలి తల్లిదండ్రులు గుండె లవిసేలా రోధిస్తున్నారు. మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్త అజారుద్దీన్ ముగ్గురిని చంపి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. అయ్యో అయిపోయింది నీ ఏమి కాదు. అయ్యో మమ్మీ పర్రు కానకాయ వచ్చే కానకాయ रे मम्मी क्या करूँ अल्लाह. हमें भी आती हैं, हम भी तुम्हारे कहने मैं आता हूँ. मैं कहीं से भी आता हूँ. तेरा नानी है तो मैं तो भी आता हूँ. मम्मी मैं तो आता हूँ. ये तो गारंटी. मेरे बच्चों, मेरी उम्मू, मेरी आयशा, परो बच्चे रे सोने रे मेरे सोने. अयो क्या करूँ. వాళ్ళు స్విమ్మింగ్ పూల్కి తీసుకుపోతామని పోయిల్లట. పోయిన తర్వాత అక్కడ ఏమైందో తెలియదు సార్ మాకైతే. కానీ మా బిడ్డకైతే వాళ్ళు మా అల్లుడు టార్చర్ పెట్టేదట. కానీ మాకు చెప్పలే. మా బిడ్డ చెల్లెళ్ళతోని చెప్పుకున్నది మీ బావ మంచోడని అనుకుంటారు మీరు, కానీ మీ బావ చెడ్డోడు. మీ బావ గురించి చెప్తే మీరు మాట్లాడారు మీ బావతోని. మీ బావ అంతా మంచోడు అనుకుంటారని మా బిడ్డలతోని చెప్పిందట. మరి వాళ్ళు ఇప్పుడు మా బిడ్డకు ఫస్ట్ ఇద్దరు బిడ్డలు, దాని తర్వాత మళ్ళీ ఇద్దరు బిడ్డలా ఏమో అని చూపెట్టి వాడు అబోర్షన్ చేపించిండు మళ్ళీ 2 సార్లు. మళ్ళీ ఇప్పుడు కాన్పుతోనే ఉన్నది. అది అబోర్షన్ చేపిమని మా బిడ్డతోని టార్చర్ పెట్టి లొల్లి పెట్టిళ్ళు. ఆ స్విమ్మింగ్ పూల్లో తీసుకుపోయి వాళ్ళు చంపిలా ఏం చేసిలా మాకు తెలియదు సార్. కానీ మా బిడ్డకైతే వాళ్ళు చంపుతేనే వాళ్ళు ఇక్కడ లేరు, చంపకుంటే వాళ్ళు ఇక్కడ ఉండు, వాళ్ళు చంపిలానే ఇక్కడ లేరు సార్. ఫర్హాన్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఐనవోలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలోని పున్నేలు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మృతురాలి భర్త పనిచేస్తున్న వెంచర్లో ఈ ఘటన జరగడంతో బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మనం చూసినటువంటి విజువల్స్లో ఆ ఇద్దరు పిల్లలు, ఆ తల్లి అంటే ముగ్గురు అదే స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయారు. అయితే వీళ్ళు ప్రమాదవశాత్తు పడిపోయారా లేదా కావాలనే తన భర్త ఈ పిల్లల్ని భార్యని హత్య చేశాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మృతురాలి బంధువులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు తమ అల్లుడే ఈ రకంగా కావాలని ఇక్కడికి పిలిపించి ఎవరు లేని సమయంలో వాళ్ళ ముగ్గురిని స్విమ్మింగ్ పూల్లో తోసి చంపేశాడు అంటూ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. సో మరి ఈ స్విమ్మింగ్ పూల్లో ఇద్దరు పిల్లలు తల్లి చనిపోవడం అంటే ఆ సమయంలో ఎవరు లేరా? ఎందుకంటే వెంచర్ కాబట్టి సహజంగానే కొంత సిబ్బంది అక్కడ ఉంటారు. మరి ఆ సిబ్బంది ఎవరు లేరా? లేదంటే నిజంగా భర్తే వాళ్ళకి పిలిపించి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్టుగా ఆ స్విమ్మింగ్ పూల్లో పిల్లల్ని తన భార్యని తోసేసి చంపేశాడా అనేటువంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. పున్నేలు చెందినటువంటి అజారుద్దీన్ గ్రామ శివార్లో ఓ వెంచర్ పనులు చూసుకుంటున్నాడు. కుమార్తె పుట్టినరోజు కావడంతో వేడుకలు నిర్వహించేందుకు భార్య ఫరాద్తో పాటు కుమార్తెల్ని వెంచర్ వద్దకు తీసుకెళ్లాడు. అయితే పిల్లలు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్లో పడిపోవడంతో వారిని కాపాడేందుకు తల్లి ఫర్హాన్ ప్రయత్నించిందనేది ఒక తెలుస్తున్నటువంటి వెర్షన్. కానీ నిజానికి అది కాకపోవచ్చు. భర్తే పిల్లల్ని భార్యను చంపేశారు అంటూ మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు. సో అక్కడ ఎవరు లేరు కాబట్టి, అంటే అక్కడ తర్వాత ఘటనా స్థలం వద్ద ఎవరు లేరు కాబట్టి వాళ్ళు కావాలనే తన చంపేసి పరారైపోయాడంటూ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ.